దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13వ వచనంలో మనకు బాగా పరిచయమైనటువంటి, బాగా తెలిసినటువంటి వాక్యము, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడుదురు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాత్సల్యము, దేవుని దయ, కనికరము, దేవుని యొక్క ప్రేమ, దేవునితో ఉన్నటువంటి అనుభూతిని బట్టి దేవుని వాత్సల్యత, దేవుని వాత్సల్యము తల్లి వాత్సల్యము లాంటిది. అంటే ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను, నేను మిమ్మను ఆదరించేదను. ఈరోజు చాలామంది జీవితంలో ఆదరణ లేనటువంటి వారుగా చాలామంది వారి జీవితాలను కొనసాగిస్తున్నారు. అలాగే దేవుని బిడ్డలు కూడా దేవుని యొక్క పట్టణమైనటువంటి యెరూషలేములో ఉన్నటువంటి వారు కూడా ఆ రోజుల్లో ఎంతో దిగులుగా ఉన్నటువంటి పరిస్థితిలో యెరూషలేములో యెషయా గ్రంథంలో వ్రాయబడినట్లుగా ఆ రోజు ఇజ్రాయేలీయుల పరిస్థితి చాలా దైనందినీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఆదరణ లేనటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఈరోజు మనము ఆ విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే, ఆధ్యాత్మికంగా మనం కూడా ఒక్కొక్కసారి మనకు ఎవరు లేరని అనుకుంటున్నాం, మనకు ఎవరు సహాయం చేయలేదని మనం అనుకుంటూ ఉంటాం. మనకు అమ్మా నాన్న ఉండి కూడా, తల్లిదండ్రులు ఉండి కూడా ఒక్కొక్కసారి మనం ఎంతగానో దిగులు పడిపోతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఈ దినమందు దేవుడు నీ జీవితంలో అన్ని విషయాల్లో ఆదరణ కలిగించే దేవుడు. ఒకవేళ తల్లిదండ్రులు వారు తనువు చాలించి పరలోక రాజ్యమునకు వెళ్ళిపోయినా, అయ్యో నన్ను అర్ధాంతరంగా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారే అని చెప్పి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. తల్లి కంటేను, తండ్రి కంటేను ఎక్కువగా నిన్ను ప్రేమించే దేవుడు, ఎక్కువగా నిన్ను ఆదరించే దేవుడు, ఎక్కువగా నిన్ను పరిశీలించి పరిశోధించి తెలుసుకునే దేవుడు. కాబట్టి 139వ కీర్తనలో అంటాడు, నేను లేచుట, కూర్చుండుట, లేచుట, పండుకొనుట, నడుచుట, మాట్లాడుట, నా క్రియలు, నా చర్యలు, నా తలంపులు, నా మనస్సు అన్నీ నువ్వు ఎరుగున్నావని దావీదు అంటాడు. అలాగే నీ జీవితంలో కూడా ఆయనలా గమనించే తల్లి, ఆయనలా గమనించే తండ్రి ఈ భూప్రపంచంలో ఎక్కడ నీకు కనపడు. దేవుని బిడ్డలారా, నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితం, నీకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఎన్నో ఒక్కొక్కసారి భయంకరమైనటువంటి భయం కలిగించే పరిస్థితులు నీకు రావచ్చు. అయితే వాటన్నిటిలో దేవుని వాక్యము నిన్ను ఒక తండ్రిలాగా, ఒక తల్లిలాగా దేవుడే నీ దగ్గరకు వచ్చి వాక్య రూపంలో ఆయన నీకు సహాయం చేస్తూ ఉంటాడు. అందుకే నీ జీవితంలో ఈ మాటలను మనం గుర్తు చేసుకోవాలి. ఏమంటాడు? ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. అంటే ఈరోజు చాలామంది జీవితాల్లో మనము ఆదరణ వారు పొందలేనటువంటి పరిస్థితి, వారికి ఆదరణ లేనటువంటి పరిస్థితి. ఇజ్రాయేలీయులు కూడా అదే విధంగా ఉన్నారు. కానీ మన జీవితాల్లో కూడా ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉన్నట్లయితే దేవుడు ఈరోజు నిన్ను ధైర్యపరుస్తున్నాడు, దేవుడు ఈరోజు నిన్ను బలపరుస్తున్నాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో కూడా 13వ వచనం, శ్రమనొందిన తన జనులయందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయము, భూమి సంతోషించుము, పర్వతములారా
ఆనందధ్వని చేయడి ఎంత గొప్ప విషయం. తన ప్రజలైనటువంటి దేవుని బిడ్డలు, దేవుడు వారిని శ్రమలో నుంచి బయటికి తీసుకొచ్చి ఆదరించినప్పుడు, ఓదార్చినప్పుడు, వారి పట్ల జాలిని, కనికరమును చూపించినప్పుడు దేవుడైనటువంటి యెహోవా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఆకాశము ఉత్సాహము ధ్వని చేయము అంటున్నాడు. భూమి సంతోషించమంటున్నాడు. తన ప్రజలను బట్టి సంతోషించమని. ఈరోజు నీ జీవితంలో కూడా సంతోషాన్ని కోల్పోయావా? నీ జీవితంలో నవ్వు లేదా? నీ జీవితంలో ఆనందం లేదా? నీ జీవితంలో అనేకమైనటువంటి శ్రమల గుండా నువ్వు నడుస్తున్నావా? అయితే ఈ దినముందు నిన్ను ప్రేమించి, నిన్ను దేవుడు నీ శ్రమల్లో నుంచి బయటికి తీసుకొచ్చి, నీ మీద జాలి చూపించి నిన్ను ఓదార్చుటకు ఆయన ఈ వాక్యము జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనం. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. కాబట్టి యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వారందరికీ కూడా దేవుని యొక్క స్థలములో ఉన్నటువంటి వారు. ఎందుకంటే 125వ కీర్తనలో చెప్తున్నారు, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలిచి సియోను కొండవలె ఉంటారు. సియోను అంటే దేవుడుండు స్థలం. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ దేవుని సన్నిధి ఉండదు. అలాగా నీ జీవితంలో కూడా ఈ యొక్క యెరూషలేములో ప్రేమగా మాట్లాడే మనుషులు లేనప్పుడు దేవుడు చెప్తున్నాడు, మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. అనగా కష్టములో ఉన్నటువంటి, దుఃఖములో ఉన్నటువంటి, వ్యాధిలో ఉన్నటువంటి వారు, అవమానములో ఉన్నటువంటి, అప్పుల్లో ఉన్నటువంటి వారు, అనేకమైన కష్టాల్లో ఉన్నటువంటి వారు అందరినీ కూడా దేవుడు ఈరోజు ఓదార్చమంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ముందు మీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో, ఎలాంటి భయంకరమైనటువంటి కష్టాల్లో ఉన్నావో, ఎలాంటి భయంకరమైనటువంటి వ్యాధి రోగముతో నువ్వు బాధపడుతున్నావు, దేవుడు నిన్ను ఓదార్చేదానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన కనికరించే దేవుడు అంటున్నాడు. ఆయన నీ జీవితాన్ని సంతోషపరిచే దేవుడు అంటున్నాడు. కనికరించి ఆయన నిన్ను ఓదార్చే దేవుడు అంటున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, వీడు వచ్చినటువంటి బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆస్వాదించండి. నిజమైన దీవెనలు ప్రభువా, గొప్ప కార్యములు, ఎవరైతే ఆదరణ లేక బాధపడుతున్నారు, దిగులు పడుతున్నారు, కన్నీటితో ఉన్నారు, వారందరినీ కూడా మీరు ఓదార్చి ఆదరించమని నజరేయుడైన యేసు నామములో వారి అక్కర్లు మీరు తీర్చినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.